నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. 2 కూడా చాలా ఈజీ రెసిపీస్. అవి కూడా యూజువల్ గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక గ్లాస్ తో అన్నం అది వండేసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే అన్నము ఇలాంటి రైసులు చేసుకోవాలనిపించినప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేసుకోవాలి. ఈ సైజ్ గ్లాస్ తో వండుకున్నానండి. సగం వచ్చేసి ఒక రకం, ఇంకొక సగం ఇంకొక రకం అండి. ఫస్ట్ గ్రీన్ రైస్ ని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ లోకి ఒక గుప్పెడు వరకు కూడా కొత్తిమీర, అలానే ఒక 2-3 రెమ్మల దాకా కూడా కరివేపాకును వేసుకోండి. తాలింపులో వేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేసేయడం వల్ల పిల్లలు ఏరడానికి అది ఉండదు కదా, డైరెక్ట్ గా తినేస్తారు. అలానే ఒక సగం గుప్పెడు వరకు కూడా పుదీనా ఆకులు కూడా వేసుకుని ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క వేసానండి. పిల్లలు కారం తింటారంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అలానే ఒక అరంగుళం దాకా కూడా అల్లం, 2 వెల్లుల్లిపాయలు వేసుకుని 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పును వేసుకోండి. ఇప్పుడు నీళ్ళేమి పోయకుండా ఇదంతా కూడా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా స్మూత్ పేస్ట్ అవ్వాలండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత 2 లవంగ మొగ్గలు, 1 యాలకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల దాకా కూడా వేరుశనగ గుళ్ళు వేసుకుని వీటిని సగం వరకు వేయించుకోండి. కావాలంటే వేరుశనగ గుళ్ళు బదులు జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా 4-5 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇవేమి ఉడికించలేదు కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయి లైట్ గా కలర్ మారి మంచి అరోమా వస్తున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకుని ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. గ్రీన్ పేస్ట్ లో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని స్టవ్ ని కట్టేసుకుని దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుని ఆ తర్వాత బాక్స్ లో పెట్టుకుంటే చాలా కమ్మగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మరి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పొటాటో రైస్ అండి. దానికోసం స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి కొద్దిగా నూనెను వేసుకుని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఉన్న బంగాళదుంపల్ని చిన్న ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని వీటిని బాగా వేయించుకోండి. బంగాళదుంపలు ఎప్పుడైనా సరే బాగా వేయాలి అంటే మాత్రం నూనె మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని వేయించుకుంటే గనక ఒకదానికొకటి అంటుకోకుండా పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బంగాళదుంపలు బాగా వేగిపోయిన తర్వాత బంగాళదుంపలకు సరిపడా ఉప్పు కారం వేసుకోండి. మీ పిల్లలు తినే స్పైస్ లెవెల్ బట్టి కారాన్ని అది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకుని మరొక్క నిమిషం పాటు దీన్ని బాగా వేయించేసుకుని ఆ తర్వాత వేరొక ప్లేట్ లోకి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఇంకొంచెం మాత్రమే ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే బంగాళదుంపలు వేయించినప్పుడు బాగానే నూనె వేసాం కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయని చీలికలా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు కూడా బాగా వేయించేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ కూడా వేసేసుకుని 1/2 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు జీలకర్ర పొడిని వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి. పిల్లలు స్పైసీగా తింటారనుకుంటే దీంట్లో ఇంకా కారం అలానే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. లేదు పిల్లలు స్పైస్ లెవెల్ టాలరేట్ చేయలేరు అనుకుంటే ధనియాలు జీలకర్ర పొడి వేయండి. దానివల్ల కఫ్ అది పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఒక్కసారి ఉప్పును చెక్ చేసుకుని వేసేసుకుని మరొకసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుంటే పొటాటో రైస్ కూడా రెడీ అయిపోతుంది. నార్మల్ గా పొటాటో ఫ్రై చేసి మామూలుగా అన్నంలో కలిపెట్టేదానికన్నా ఇలా రైస్ లాగా చేస్తే రుచి బాగుంటుంది, బాగా కూడా కలుస్తుంది అన్నమాట. తప్పకుండా ఈ 2 రకాల రెసిపీస్ ని కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.